ట్రంప్ దెబ్బ మన తెలుగు సినీ రంగానికి కూడా ఇప్పుడు తగలబోతోంది. ఎందుకంటే అది ఒక్క హాలీవుడ్కి సంబంధించిన కాదు. హాలీవుడ్ వాళ్ళు బయట సినిమాలు తీస్తే 100% పన్ను ఒక ఎత్తు అయితే, బయట నుండి వచ్చి అమెరికాలో ప్రదర్శితమయ్యేటటువంటి అన్ని సినిమాల మీద 100% సుంకం. అంటే చైనా వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు చైనీస్ సినిమాలు చూస్తారు అక్కడున్న థియేటర్లలో, దానికి 100% సుంకం. అంటే ఇప్పటిదాకా 100 రూపాయల టికెట్ ఉంటే ఇప్పుడు 200 రూపాయలు ఉంటుంది. అదే సందర్భంలో మన తెలుగు వాళ్ళందరూ అక్కడే ఉంటారు, చాలా మంది, దాదాపు 50 లక్షల మంది దాకా ఉన్నారంటారు. వీళ్ళు అక్కడ సినిమా చూస్తారు. ఇప్పుడు తెలుగు సినిమాకి 100% సుంకం. అంటే 100 రూపాయల టికెట్ 200 రూపాయలు అవుద్ది. ఇప్పటికే ఎక్కువైపోతున్నాయి టికెట్లు. ఎందుకంటే మన వాళ్ళందరికీ అభిమాన ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడికి వెళ్ళిన మన వాళ్ళకి అభిమానాలు వదులుకోరు. ఆ అభిమానాల కారణంగా రూపాయి ఎక్కువైనా సరే డాలర్లలో టికెట్లు కొంటున్నారు. దాంతో మన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ట్యాక్స్ పడితే 100% ట్యాక్స్ అంటే ఈ థియేటర్ వాళ్ళు కట్టాలి. ఎవరి మీద వసూలు చేస్తారు? వాళ్ళు మన వాళ్ళు చూసే వాళ్ళ మీద వసూలు చేస్తారు. అంటే టికెట్ డబుల్ అవుతుంది. అంత పెట్టి కొనేటటువంటి వాళ్ళు మాత్రమే సినిమా చూడాలి. ఇది ఒక పెద్ద షాకింగ్ పరిణామం. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంటుంది, తమిళకు ఉంటుంది, అమెరికాలో ప్రదర్శితమయ్యే అన్ని దేశాల సినిమాలకి అతిపెద్ద బొక్క పెట్టాడు. సేమ్ టైం అమెరికాకి బోల్డ్ అంత ఆదాయం.